5న భారతదేశానికి చేరుకున్నారు. మీడియా నివేదికల ప్రకారం లండన్కు తన ప్రయాణాన్ని కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్ భవిష్యత్తు రాజకీయ దృశ్యం పూర్తిగా మారిపోయినట్టే కనిపిస్తోంది. విద్యార్థి ఉద్యమాలు, పౌర సమాజం పాత్ర ఇక్కడ కీలకంగా ఉంది. అలాగే అంతర్జాతీయంగా సంయమనం పాటించాలని పలువురు పిలుపునిస్తుంటే భారతదేశం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తోంది. అయితే బంగ్లాదేశ్ దారి ఎటు మరలుతుందా అనే అంశం మాత్రం మరింత ఆసక్తిని రేపుతోంది. షేక్ హసీనా రాజీనామా తర్వాత అనూహ్యమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బంగ్లాదేశ్లో పరిస్థితిని స్థిరం చేయడం కోసం బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతిపక్ష నేత, మాజీ ప్రధాని ఖలీదా జియాతో పాటు ఇతర రాజకీయ ఖైదీలను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. హసీనాకు చిరకాల ప్రత్యర్థి అయిన జియా అవినీతి ఆరోపణలపై జైలుకెళ్లారు. దీంతో ఆమె మద్దతుదారులు రాజకీయంగా ఈ అల్లర్లు సృష్టించారనే వాదన కూడా లేకపోలేదు. అయితే జియా విడుదల నిరసనకారులకు మిలిటరీ ఇచ్చిన ఉపశమనమని కూడా కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే బంగ్లాదేశ్లో లోతుగా విభజించబడిన రాజకీయ దృశ్యాన్ని పునరుద్ధరించే దిశగా ఇది ఒక అడుగ్గా అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పార్లమెంటును తక్షణమే రద్దు చేస్తామని అన్ని రాజకీయ పార్టీలు వాటాదారులతో సంప్రదించి మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహాబుద్దీన్ ప్రకటించారు. శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా అధికార మార్పిడిని చేయడానికి వీలైనంత త్వరగా కొత్త ఎన్నికలను నిర్వహించే ప్రక్రియను తాత్కాలికంగా ఏర్పాటయ్యే ప్రభుత్వం నిర్వహిస్తుందని వెల్లడించారు. అయితే బంగ్లాదేశ్లో ఈ మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటును అటు బంగ్లాదేశ్ అంతర్గతంగానే కాకుండా ఇటు అంతర్జాతీయ సమాజం కూడా నిశితంగా పరిశీలిస్తోంది. ఈ కీలక పరిణామం దేశ రాజకీయ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇక హసీనా పతనంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థి నేతృత్వంలోని నిరసన ఉద్యమం దేశీయంగా, అంతర్జాతీయంగా గణనీయమైన దృష్టిని ఆకర్షించింది. స్టూడెంట్స్ ఎగైనిస్ట్ డిస్క్రిమినేషన్ అని కూడా పిలుస్తున్న ఆందోళనకారుల సమూహం రాబోయే ప్రజాస్వామ్య ప్రక్రియలో కీలకంగా వ్యవహరిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అన్యాయమైన అణచివేత వ్యవస్థగా అభివర్ణించి హసీనా అధికారాన్ని అంతం చేయాలని ఈ సమూహం తీవ్రంగా వాదించింది. అయితే తమ డిమాండ్లు దేశ భవిష్యత్తును దిశానిర్దేశం చేసేందుకు ఈ బృందానికి చెందిన ప్రతినిధులు ఆగస్టు 6న బంగ్లా ఆర్మీ చీఫ్ తో సమావేశమవుతారని ఉద్యమ నిర్వాహకుడు నఫీజ్ బషర్ మీడియాతో వెల్లడించారు. అలాగే మరో ప్రముఖ విద్యార్థి నాయకుడు మహమ్మద్ నహీద్ ఇస్లాం కూడా ఉద్యమ విస్తృతి లక్ష్యాలను ప్రచారం చేస్తున్నారు. ఈ పరిణామం హసీనా రాజీనామాకు మించినదని, ఇంకా ఉద్యమకారుల అన్ని లక్ష్యాలు నెరవేరలేదని అంటున్నారు. అయితే హసీనా రాజీనామా తర్వాత ఫాసిస్ట్ వ్యవస్థలను శాశ్వతంగా రద్దు చేయడమే ఉద్యమకారుల లక్ష్యంగా తెలుస్తోంది. అందులో భాగంగానే బంగ్లాదేశ్ నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ మధ్యంతర ప్రభుత్వానికి నాయకత్వం వహించాలని ఉద్యమకారులు కోరుకుంటున్నారు. అందులోనూ యూనస్ బంగ్లాదేశ్లోనే కాక అంతర్జాతీయంగా గౌరవనీయమైన వ్యక్తి, సమగ్రత, సామాజిక న్యాయానికి చిహ్నంగా ఉన్న నాయకుడు. కాబట్టి యూనస్ నాయకత్వాన్ని చాలా మంది దేశానికి ఒక అవసరమైన మలుపుగా భావిస్తున్నట్టు తెలుస్తోంది. దేశాన్ని మరింత ప్రజాస్వామ్యయుతంగా, సమానమైన భవిష్యత్తు వైపు నడిపించడంలో యూనస్ కీలకంగా వ్యవహరిస్తారని నిపుణులు భావిస్తున్నారు. ఇక వీలైనంత త్వరగా మిలిటరీ నియంత్రణను సివిల్ గవర్నమెంట్కు అప్పగించాలని యూనస్ స్వయంగా తన కోరికను వ్యక్తం చేశారు. ఆగస్టు 5న హసీనా రాజీనామా తర్వాత ఆయన సిఎన్ఎన్తో మాట్లాడారు. ప్రజలు వీధుల్లో సంబరాలు చేసుకుంటున్నారు. బంగ్లాదేశ్ అంతటా మిలియన్ల మంది ప్రజలు ఇది మా విమోచన దినంగా జరుపుకుంటున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలపై అంతర్జాతీయ సమాజం వేగంగా స్పందిస్తోంది. యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఇద్దరు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. ఇకపై హింసను మానుకోవాలని బంగ్లాలోని అన్ని పార్టీలను కోరారు. గత కొన్ని వారాలుగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ప్రశాంతత, సంయమనం పాటించాలని కోరుతున్నట్టు యుఎస్ విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మీడియా బ్రీఫింగ్లో వెల్లడించారు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ గుటెరస్ కూడా శాంతియుత ప్రజాస్వామ్య పరివర్తన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. దేశంలో జరిగిన అన్ని హింసాత్మక చర్యలపై సమగ్రమైన, స్వతంత్రమైన, నిష్పాక్షిక దర్యాప్తు అవసరాన్ని వెల్లడించారు.
ఈలోపు ఢాకాలోని యుఎస్ రాయబార కార్యాలయం కొత్తగా ప్రమాణ మార్గదర్శకాలను జారీ చేసింది. అమెరికన్ పౌరులు సురక్షితమైన స్థలంలో ఆశ్రయం పొందాలని, రాజధానిలో ఉన్నవారు అనూహ్యమైన అస్థిర వాతావరణం మధ్య స్వదేశానికి తిరిగి రావడం మంచిదని సలహా ఇచ్చారు. అయితే హసీనా రాజీనామా తర్వాత ఢాకాలోని ప్రధాన విమాన కేంద్రమైన హజ్రత్ షాజాలాల్ అంతర్జాతీయ విమానం తాత్కాలికంగా మూసివేశారు. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో కీలకమైన మౌలిక సదుపాయాలను భద్రపరిచేందుకు అధికారులు పనిచేస్తున్నారు. ఇటు భారత్ కూడా బంగ్లాదేశ్ వెళ్లే రైలును రద్దు చేసింది. ఎయిర్ ఇండియా, ఇండిగోలు కూడా ఢాకాకు విమానాలను రద్దు చేశారు. బంగ్లాలో భారీ నిరసనల మధ్య షేక్ హసీనా తన సోదరీమణులతో కలిసి దేశం విడిచి పారిపోయిన తర్వాత రోజు అంటే ఆగస్టు 6న బంగ్లాదేశ్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై భారత ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సహా కేంద్ర మంత్రులు అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో బంగ్లాదేశ్ ఆర్మీతో కూడా భారత కేంద్ర ప్రభుత్వం టచ్లో ఉందని జయశంకర్ చెప్పారు. ప్రస్తుతం పరిస్థితిపై భారత ప్రభుత్వం సరియైన సమయంలో తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. బంగ్లాదేశ్లో పరిస్థితికి సంబంధించి భారత్ దీర్ఘకాలిక, స్వల్పకాలిక వ్యూహాల గురించి రాహుల్ గాంధీ అడగ్గా పరిస్థితి మారుతుందని నిరంతరం విశ్లేషిస్తామని ప్రభుత్వం స్పందించింది. అలాగే బంగ్లాదేశ్లో భారత్ విదేశీ ప్రమేయం గురించి కూడా రాహుల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించగా దీనికి ప్రభుత్వం అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతుందని సమాధానమిచ్చింది కేంద్రం. ఏది ఏమైనప్పటికీ బంగ్లాదేశ్లో ప్రభుత్వ మార్పిడితో భారత్కు కొన్ని చిక్కులు తప్పవన్నది నిపుణుల అభిప్రాయం. ఇక షేక్ హసీనా రాజీనామా ఆ దేశ చరిత్రలో కొత్త అధ్యయనానికి దారితీసింది. అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్ ఎదుర్కొంటున్న ఈ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని కొత్త ప్రభుత్వం పటిష్టంగా ఆవిర్భవించగలదా అనేది మాత్రం తేలాల్సి ఉంది. దీన్ని నిర్ణయించడంలో తాత్కాలిక ప్రభుత్వం, మిలిటరీ, ప్రజాస్వామ్య, పౌర సమాజం తీసుకున్న తదుపరి చర్యలు కూడా చాలా కీలకంగా మారనున్నాయి. అయితే కొంతమంది బంగ్లాదేశీయులు హసీనా నిష్క్రమణతో ఉపశమనం పొందినప్పటికీ మున్ముందు జరగబోయే దాని గురించి జాగ్రత్తగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మా మతపరమైన మైనార్టీలు, జాతి మైనార్టీలు సుఖంగా జీవించడానికి, సంరక్షణతో ఉండడానికి, వారికి న్యాయం జరిగే వరకు బంగ్లాదేశ్ స్వేచ్ఛగా ఉండదనే వాదనలు వెలువడుతున్నాయి. అయితే కొందరు ఈ సమయాన్ని జాతీయ పునరుద్ధరణకు అవకాశంగా భావిస్తున్నారు. ఇక చివరికి ఏం జరుగుతుందో చూడాలి మరి. For more videos like this, subscribe Big TV channel.